మమ్మీ సోలు జొన్నలు మిల్లి పట్టిస్తారు, అందుకే ఎత్తమన్నారు, నేను ఎత్తుతున్నాను. ఎత్తు క్యాన్లో కానీ కుడి చేత్తో వేయి, మొత్తం కుడి చేత్తో ఎత్తు వేయాలి ఫాస్ట్గా. వేసి క్యాన్లో వేయి. పక్కన వేయకు. ఇగోండి ఒక గంట నుండి వెత్తిందండి శ్రీలేఖ. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి అందులో ఎత్తడానికి. ఇలాంటి చిన్న చిన్న పనులు శ్రీలేఖ అప్పచెప్తానండి, చేతులు వాడుతుంది అనేసి. కూర్చొని చేసిన పనులు చిన్న చిన్నవి అన్నీ శ్రీలేఖకి అప్పచెప్తాను, అదే చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఖాళీగా అయితే ఉంచకూడదు, ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళకి, చెప్తేనే వాళ్ళకి ఐడియా కూడా వస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి అనేసి. ఏ పని కూడా చెప్పకపోతే అస్సలు ఏమి కూడా రాదు. శ్రీలేఖ అలాగా నేర్పిస్తుంటే వాడుకోవటే నేర్చుకుంటుంది ఫాస్ట్గా. ఏం శ్రీలేఖ? కాయగూరలు కట్ చేయడము, ఆకుకూరలు కట్ చేయడం, ఇగో ఇలాంటివన్నీ మిల్లికి వెళ్ళేటప్పుడు ఎత్తించడము, బట్టలు మడత ఎట్టించడము, అలాంటివన్నీ అయితే శ్రీలేఖ చేస్తుంది. ఇవి రోజు కూడా ఈ జొన్నలు సోలు కలిపి పిండి పట్టించేసి రోజు తెల్లవారి జావ కాసి శ్రీలేఖకి ఇస్తానండి. ఒక రోజుకు 1 గ్లాస్ ఇస్తాను ఉదయాన్నే. దానికి బోన్స్కి మంచిది కదా, అందుకోసం అనేసి సోళ్ళు జొన్నలు కలిపి ఇస్తాను. వెయిట్ కూడా తగ్గాలి శ్రీలేఖ, దానికోసం కూడా పని చేస్తాయి కదా ఈ సోళ్ళు జొన్నలు. మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. ఏం శ్రీలేఖ? హెల్దీ ఫుడ్. అవును. బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.